బెంగాల్ టెస్ట్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా ప్రస్తుతం మూడో టెస్ట్ కు సన్నద్ధమవుతోంది. సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం పెంచుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతోంది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగియడంతో భారత్ గత 2 రోజులుగా అడిలైడ్ లోనే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే మూడో మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. కీలక ఆటగాడు రిషబ్ పంత్ గాయపడినట్లు సమాచారం. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా పంత్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ హెల్మెట్ ను తాకినట్లుగా తెలుస్తోంది. దీంతో పంత్ వెంటనే ప్రాక్టీస్ ను ఆపివేశాడని, అతనికి వైద్య సహాయాన్ని అందించారని సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పక్కనే నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సైతం వెంటనే తమ ప్రాక్టీస్ ను ఆపి పంత్ వద్దకు వచ్చారని స్థానిక వార్తా కథనాల ద్వారా అర్థమవుతోంది. కాస్త విరామం తీసుకున్న పంత్ తిరిగి బ్యాటింగ్ ను మొదలుపెట్టాడని పేర్కొంది. కాగా పంత్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుత సిరీస్ లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 4 ఇన్నింగ్స్ లో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే గబ్బా మైదానంలో పంత్ కు అద్భుతమైన రికార్డు ఉంది. 2021 పర్యటనలో గబ్బాలోనే పంత్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో భారత జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. దీంతో ఈసారి కూడా పంత్ నుంచి అటువంటి ఇన్నింగ్సే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు వరుస పరాజయాలతో మూడోసారి WTC ఫైనల్ కు చేరాలనే భారత ఆశలు నెరవేరడం కాస్త కష్టంగా మారింది. ఓ దశలో వరుస విజయాలతో WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఈజీగా ఫైనల్ చేరేలా కనిపించిన భారత్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత 5 మ్యాచ్ల్లో 4ంట ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 57.29 విజయ శాతంతో WTC పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ చేరుకోవాలంటే ఆసీస్తో మిగిలిన 3 టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది.